కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతుల వలసలు, ఆకలి చావులు, అప్పులు కట్టలేక బోర్లు వేయలేక కరెంటు సరిగా రాక రైతులు చచ్చిపోవడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉండేది. ఎట్లా పోవాలనో అర్థం కానటువంటి పరిస్థితి. తెచ్చుకున్నాం కష్టపడి రాష్ట్రాన్ని కాబట్టి ఒక బాధ్యతతోని పటిష్టంగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ దీన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కంకణబద్ధులమై పనిచేసినాం. 10 సంవత్సరాల పరిస్థితి చరిత్ర మీ కళ్ళ ముందర ఉంది. అన్నిటికన్నా ముందు మేము ఇచ్చినటువంటి ప్రాధాన్యం రోడ్లకు, సాగునీళ్లకు, తాగునీళ్లకు, కరెంటుకు చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినాం. ఈ ప్రాథమిక సమస్యలు కాబట్టి అందరికి అవసరమైనవి కాబట్టి ఈ సమస్యలు నివారణ చేయాలని ప్రయత్నం చేసినాం. మీరందరూ చూస్తూ ఉన్నారు. మీ ముందే ఇక్కడనే మనుగూరులో భద్రాద్రి పవర్ ప్లాంట్ వచ్చింది. ఒకప్పుడు వాస్తవానికి వీటీపీఎస్ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ మన మనుగూరులో రావాల్సినటువంటిది. కానీ ఆనాడు సమైక్యవాదులు కుట్ర చేసి మన దగ్గర మనుగూరులో రాకుండా దాన్ని విజయవాడకు తరలించినారు. అందువల్ల మనం చాలా నష్టపోయినాం. దాంతోనే కనీసం ఇక్కడ ఒక చిన్నదైనా సరే, ఒక 1000 మెగావాట్లదైనా సరే ఇక్కడ రావాలని చెప్పే మనుగూరులో మనం థర్మల్ ప్లాంట్ పెట్టుకున్నాం. సరే, ఎంతో కొంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దాని ద్వారా లభిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అన్నిటిని మించింది ప్రధానమైన రంగం వ్యవసాయ రంగం. రైతులు అప్పులలో ఉన్నారు, డిస్ట్రెస్లో ఉన్నారు, అప్పులు కట్టలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఆ బాధలు పోవాలని, రైతులు ఖచ్చితంగా చక్కగా బతకాలని, ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేసినాం. ఆ ప్రయత్నాలలో బాగా విజయం కూడా సాధించినాం. రైతుల గురించి ఒక 4-5 కార్యక్రమాలు తీసుకున్నాం. మీ అందరికీ తెలుసు, గతంలో రైతులు ట్యాక్సులు కట్టకపోతే లేదా రైతులు తీసుకున్న అప్పులు కట్టకపోతే వచ్చి మన తలుపులు తీసుకొని పోయినారు కానీ, దర్వాజాలు తీసుకొని పోయినారు కానీ రైతుకు ₹1 ఇచ్చే పని ఏనాడు ఏ పార్టీ ప్రభుత్వం చేయలే. మొట్టమొదటిసారి భారతదేశంలో రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అనే మీకు మనవి చేస్తూ ఉన్నా.